वबरकातुहू। कल जो टूरिस्टों पर, मासूम लोगों पर जम्मू कश्मीर में फायरिंग हुई है, इसको हम सख्ती के साथ जिंदाला मुस्लिम जॉइंट एक्शन कमेटी के मेंबरान और जॉइंट एक्शन कमेटी की जानिब से सख्ती के साथ उसका एहतजाज करते हैं कि मुल्क में कभी भी कहीं भी, हिंदुस्तान ही में नहीं बल्कि पूरे आलम में कहीं भी इस तरह के मासूमों पर हमला करना सही नहीं है। और हमारे मुल्क में अमन को ख़राब करने के लिए ऐसे जो टेरर होते हैं, हम हुकूमत से अपील करते हैं कि सख्ती के साथ इन पर रोक लगाएं और सख्ती के साथ इन पर कार्रवाई करें और आइंदा कभी भी ऐसी हरकतें होने से मुकम्मल तौर पर एहतराज़ करें, बचने की कोशिश करें और मुल्क में अमन कायम रखने का मुकम्मल तौर पर काम करने की हम भी चाहते हैं कि काम करें। और ये जो टेरर अटैक होता है, इसका कोई मजहब नहीं होता, इसका कोई मसलक नहीं होता, ये बिल्कुल तौर पर इंसानी दुश्मन होते हैं, इंसानों के ख़िलाफ़ काम करते हैं। हम चाहते हैं कि इस मुल्क में इंसानियत बाकी रहे, अमन बाकी रहे। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। నిన్న కాశ్మీర్ లోయలో జరిగిన ఉగ్రవాది దాడిని నంద్యాల ముస్లిం జేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది నిజంగా చాలా బాధాకర విషయం. కాకపోతే ఈ ఉగ్రవాది దాడికైనా ఇలాంటి వాటికి మతం ఉండదు. మనం అనుకుంటాం మతం అని ఒక ప్రచారం అవుతుంది. అక్కడ చనిపోయిన వాళ్ళలో ఒక హసన్ అనే అతను ముస్లిం కూడా ఉన్నాడు. ఎవరు చేసినా అది తీవ్రంగా ఖండించదగ్గ విషయం. అయితే ఇవి అన్నీ ఈ ఉగ్రవాద దాడుల గురించి మళ్ళా మనకు కొన్ని ఏళ్ల తర్వాత దీని యొక్క వాస్తవం తెలుస్తుంది. ఎందుకంటే మొన్న పుల్వామా దాడిలో కూడా అప్పుడు జరిగిన దాడి తర్వాత చాలా ఏళ్ల తర్వాత జరిగితే ఆశ్చర్యం చెందాల్సి వచ్చింది. ఆ దాడి చేపించింది ఒకరు, చేసిన తర్వాత కానీ ముస్లిమ్స్ను అందరూ ఒక బద్నాం చేసేస్తున్నారు. అక్కడ చాలామంది పర్యాటకులు ఉన్నారు. చాలా బీజేపీ వచ్చిన తర్వాత అక్కడ అరికట్టినారనుకున్నాం. మనం 370 తీసిన తర్వాత మంచి శాంతియుతంగా ఉంది పరిస్థితి అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఈ వాస్తవంగా ఏమవుతుందంటే బీజేపీ బలహీనతలు వచ్చినప్పుడు, లేకుంటే వక్ఫ్ బోర్డు యొక్క చట్టాన్ని దృష్టి మరల్చేటప్పుడు ఇవన్నీ అవి కూడా ఒక అనుమానాస్పదమే. ఏమైనా ఈ దాడి లాంటిది జరగకూడదు. భారతదేశంలో అందరూ కుల మతాల అతీతంగా ఉన్నాం. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ దీని మీద చర్య తీసుకోవాలని, అక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యను తీవ్రంగా తీసుకోవాలని, అదే దృక్పథంతో అక్కడ చనిపోయిన వాళ్ళందరికీ సంతాపం తెలుపుతూ వారికి తగిన ఎక్స్క్యూజ్లు ప్రకటించాలని కోరుతున్నాం. నిన్నటి రోజున కాశ్మీర్లోని పహల్గామ్ అనే టూరిస్ట్ ప్లేస్లో ఉగ్రవాదులు చొరబడి అమాయకులైనటువంటి ప్రజలపైన దాడులు చేసి వారిని హతమార్చిన సంఘటన యావత్ మంది దేశ ప్రజలకు చింతించాల్సిన విషయము. అలాగే ఏదైతే భారతదేశంలో ఆర్టికల్ 370 రద్దు చేసే సమయంలో పూర్తిగా దేశము కాశ్మీర్ మొత్తము భారత ఆధీనంలోకి వస్తుంది, ఎటువంటి ఉగ్రవాదులు కూడా దేశంలోకి రాలేరు అని ఆ రోజు అప్పటికప్పుడు కాశ్మీర్ ప్రజలకు పవరు, ఇంటర్నెట్ అన్నీ కట్ చేసేసి తక్షణమే ఆర్టికల్ 370 రద్దు చేశారు. మరి ఈరోజు దేశంలోకి ఉగ్రవాదులు ఎలా చొరబడ్డారు, ఎలా అమాయకుల్ని చంపారని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాము. ఈ జరిగినటువంటి సంఘటనకు కేంద్ర నిఘా వైఫల్యాలు బాధ్యత వహించి ముందుకు రాకుండా మళ్ళీ తిరిగి దాన్నే హిందూ ముస్లిం కూడా క్రియేట్ చేసి దీన్ని ఏదో ముస్లింలు అర్థం చేశారు, హిందువుల్ని అర్థం చేశారని మళ్ళీ దీంట్లో కూడా హిందూ ముస్లిం కూడా తెలుస్తున్నారు. మీరు సిగ్గుపడాలా? కేంద్ర నిఘా వైఫల్యాలన్నీ ఏం చేస్తున్నాయి, ఎట్లా చొరబడ్డారు? గతంలో కూడా పుల్వామాలో అన్ని కేజీల ఆర్డీఎక్స్ వాహనం సైనికుల క్యాన్వాయ్లోకి చొరబడి మరీ పేల్చారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఉగ్రవాదం ఉంటుంది, మోడీ ఉంటే సింహం లాంటి వ్యక్తి, ఉగ్రవాదులు పోసుకుంటారు, ఉగ్రవాదులు రారు అని చెప్పినటువంటి మాటలు ఏమైనాయి? మరి వాళ్ళే ఈరోజు మోడీ హయాంలో ఇటువంటి దాడులు జరిగితే మళ్ళీ దాన్ని ముస్లింల మీద తిప్పి మళ్ళీ ముస్లింల మీద అభాండాలు వేసి మళ్ళీ దేశంలో జరిగిన దాడులు కాకుండా కొత్తగా అశాంతి వాతావరణం ఏర్పాటు చేసే కుట్రలు జరుగుతున్నాయి. ఇటువంటి వాటిని సిగ్గుపడుతూ ఇటువంటి వాటికి బాధ్యత వహించాలని చెప్పి కేంద్రం కోరుకుంటున్నాము. అలానే ఎవరైతే మరణించారో వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.
భారతదేశ ప్రభుత్వము వాళ్ళనందరినీ పరామర్శించి వాళ్ళకు అండగా ఉంటామని భరోసానిచ్చి వాళ్ళ కుటుంబాలన్నిటికీ ఏదైనా ఎక్స్గ్రేషియా ప్రకటించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈరోజు నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తీవ్రంగా ఖండిస్తున్నాము. అంటే జేఏసీ అంటే కేవలం ఇక్కడ కూర్చున్నటువంటి నలుగురు నాయకులు కాదు, యావత్ మంది నంద్యాల ముస్లిం ప్రజానీకం తరఫున ఈరోజు ఈ చర్యను మేము తీవ్రంగా తెగేసి ఖండిస్తున్నాము. ఇటువంటి చర్యలు ఎక్కడ జరిగినా సరే ఇటువంటి మానవత్వానికి సంబంధించి సిగ్గుపడేటువంటి చర్యలు, ఇందులో కులాలు ఉండవు, మతాలు ఉండవు. ఎవరైతే మతాల గురించి ఆలోచిస్తారో వాళ్ళే నిజమైన ఉగ్రవాదులు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఉగ్రవాదానికి కులము, రంగు, రూపము, మతం ఉండదు. ఎవరైతే అమాయకుల హాని తలపెట్టాలని కూడా వాడే అసలైన ఉగ్రవాది అని చెప్పి ఇటువంటి చర్యలు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళను చిత్రాది విచిత్రంగా అందరూ చూసి భయపడే విధంగా కఠిన శిక్షలు అమలు చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం.